చిన్నప్పుడు మీరు ఈ స్టోరీ వినే ఉంటారు కదా, తండ్రి కొడుకు ఒక గాడిద స్టోరీ. వాళ్ళు గాడిదని కొనేసి ఇంటికి తీసుకొస్తుంటే గాడిద పైన కొడుకు కూర్చుంటే తండ్రి కూర్చోలేదు అన్నారని కొని కొడుకుని కిందకి దించేసి తండ్రి కూర్చుంటే చిన్న పిల్లాన్ని కింద నడిపిస్తున్నాడు, తండ్రి ఏమో గాడిద మీద కూర్చొని వెళ్తున్నాడు చూడండి అని దారి పొడుగున అందరూ అంటున్నారని చెప్పి ఆ గాడిదని కొండపై నుంచి కిందకి తోసేస్తారు కదా. ఆ స్టోరీ గుర్తొచ్చిందా? ఇలాంటివి నా లైఫ్ లో చాలా జరిగాయి. ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మోక్షకి అప్పుడు 9 months బేబీ అనమాట, చిన్న పిల్ల. మా ఆయన లీవ్ కి వచ్చినప్పుడు మాత్రమే మీ మోక్షం తీసుకుని బయటికి వెళ్ళేవాళ్ళం. మా ఆయన లీవ్ లో లేకపోతే నేను మోక్ష ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఎక్కడికి బయటికి వెళ్లే వాళ్ళం కాదు. మా ఆయన వచ్చినంత వరకు మేమిద్దరం అలా ఇంట్లోనే ఉండడం చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, చిన్నపిల్లని ఎప్పుడు అలా ఇంట్లోనే ఉంచుతావా, కొంచెం బయటకు తీసుకెళ్లొచ్చు కదా, బయట చల్లగాలి తగులుతుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తిట్టారనమాట. సో తిట్టారు కదా అని చెప్పి నెక్స్ట్ డే ఏం చేశాను, మోక్ష నేను మా అక్క కూతుర్లు ఇద్దరు కలిసి మా ఇంటి పక్కన ఒక చిన్న పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు తను ఆడిపించి ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, చిన్న పిల్లని పట్టుకొని ఊరంతా తిప్పేస్తుంది, గల్లదూల తగిలిస్తే ఏం చేస్తావో అని చెప్పేసి రివర్స్ నన్ను తిట్టారు. దెబ్బకి షాక్ అయ్యా నేనైతే. దీన్ని బట్టి నీతి ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం మారకూడదు, మనకు నచ్చినట్టు మనం ఉండాలి.